వందనాలు తండ్రి. ఎంతో ఆప్యాయత ప్రేమ అన్నట్టు చెప్తా ఉండేవారు. నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఎంత ప్రేమ అంటే చెప్పలేదని చెప్తా. నిజంగా మధ్య గారు చెప్పినట్టుగా మా ఆయన గారు చనిపోయారు ఫ్యామిలీ. మొన్న బాబీ ఒక మాట చెప్పాడు, అక్క నా బంధువులందరూ ఇతరులందరూ విగ్రహారాధనలోనే చనిపోయి అందరూ నరకానికి వెళ్ళిపోయారు. మా కుటుంబంలో మొట్టమొదటిగా పరలోకానికి వెళ్ళింది మా బిడ్డ అని చెప్పాడు. మరి ప్రథమ ఫలముగా ఉండడానికి దేవుడు ఆయన తీసుకెళ్ళిపోయాడు. నిజంగా మెలోడీ చూస్తే 14 సంవత్సరాల నుండి ఒక అంటే నా బిడ్డని పొగుడుకోవడం కాదు, ఒక లోక సంబంధమైన ఆలోచన కానీ, ఒక అల్లరి కానీ, ఒక ఏ రకమైనవి కూడా ఉండవండి. ఇప్పుడు ప్రార్థన అది జస్ట్ గ్రూప్ కరోనాలో మొదలు పెట్టారు అనుకుంటున్నాను. అప్పటి నుంచి అది ఉదయం 24 గంటలు ప్రార్థన జరుగుతూనే ఉంటుందండి. ఉదయం సాయంత్రం వాళ్ళు నడిపిస్తూ ఉంటారు బ్యూలనాయలు గారు. అయితే వాళ్ళు డ్యూటీకి వెళ్ళినప్పుడు వాళ్ళు రాకముందే వీళ్ళు స్కూల్ నుంచి వచ్చి ఎంతో శ్రద్ధగా చేస్తుందండి మా మెలోడీ. వాళ్ళ తమ్ముడు ప్రార్థన, తమ్ముడు చెయ్యి నువ్వు, ఈ టైం ఇది నా టైం. వాళ్ళు అలసిపోతారేమో అని నేను ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అమ్మ నేను చేస్తాను ప్రార్థన అంటే పొద్దు మా టైం ఇది ఇప్పుడు నేను చెయ్యాలంట. నేను కొంచెం మాట్లాడుతూ ఉంటే గట్టిగా మాట్లాడుతూ అమ్మ అసలు ప్రార్థనలో ఉంది అని ఆ నాన్నకి అయ్యో వండి కొత్త వంటలు తెచ్చి డాడీని ఎలా అయినా తినాలి. వాళ్ళ నాన్నమ్మ కూడా ఎంతో బాధపడుతుందండి. నేను పిల్ల పుట్టినప్పుడు ఒక 6 నెలలు అంతా చూసి పంపించాను, కానీ అప్పటి నుంచి వాళ్ళ తమ్ముడు వాళ్ళ నాన్నమ్మ వాళ్ళే చూసుకున్నారండి. ఆ పిల్లల్ని చాలా ప్రేమగా చూస్తున్నారు. ఇంకా అమ్మాయికి మంచి భర్త దొరకాలనుకుంటాం, కానీ మంచి భర్తే కాకుండా కుటుంబం కూడా వాళ్ళ మగోళ్ళైనా మా మాట మేము అక్కడికి వెళ్తామండి. దైవసంలోనే ఏంటో చాలా గౌరవంగా చాలా ప్రేమగా చూస్తారు మా అమ్మాయికి. మా తమ్ముళ్ళు పాస్టర్ గారి జ్ఞానం కొడుకులాళ్ళు ఎంతో గౌరవిస్తారండి. ఇంకా అంత గౌరవం కాదు, చాలా ప్రేమగా చూస్తారు, మమ్మల్ని ఎంతో ప్రేమిస్తారు, ఆప్యాయంగా చూస్తారు. అయితే మెలోడీ పాటలు అమ్మమ్మ నేను పాటలు రాస్తాను అని ఆ పాటలు ప్రార్థనలు సండే స్కూల్ కార్యక్రమాలు జరిగించడం చిన్నప్పటి నుంచి బాల్యం నుండి మరి భక్తి ప్రార్థన పెద్దలుగా చెప్పినట్టు ఎంతో ప్రార్థన భక్తి వినయ విధేయతలు చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి, కానీ మెలోడీ లేదు అనే బాధ చాలా ఎక్కువగా ఉంది. అయితే ప్రభు పిలుపుని అందుకొని వెళ్ళింది, కానీ అంత త్వరగా ఆమెకు ప్రభు పిలుపు వస్తుందని మేమైతే అనుకోలేదు. కానీ వాటిలో జ్వరం వచ్చింది అంటే 2 రోజులే జ్వరం వచ్చిందండి. ఆ 3వ రోజే కోమలోకి వెళ్తుంది. 2 రోజులు కూడా చాలా వైద్యం చేయించారు రాజమండ్రిలో. నిజంగా చెప్పాలంటే పిల్లల కోసం ఏమైనా చేస్తారండి. అసలు మా పిల్లలు ఎప్సిలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు సెలవుకి వచ్చేవారు. వీళ్ళు మాత్రం వాళ్ళ అమ్మ నాన్న ఉంటేనే వస్తారు. వాళ్ళతోనే ఎప్పుడు పిల్లల్ని ఆ ఇంట్లో కూడా అండి, ఇదిలో కూడా ఎవరింటికి వెళ్ళడం కానీ అసలు బయటికి వెళ్ళరండి. వాళ్ళ అమ్మ నాన్న ఉండాలి, వాళ్ళతోటే ఉంటారు. ఎంతో భక్తి శ్రద్ధలతో నడిపించే వాళ్ళ కోసం ఎంత డబ్బైనా ఖర్చు పెడతానన్నారు, కానీ దేవుడు సమయం అయిపోయినప్పుడు డబ్బు కూడా మన బ్రతికించలేదు. చాలా డబ్బు ఖర్చు పెట్టారు, ఇంకా ఎంతైనా పర్వాలేదండి, ఎక్కడైనా వైద్యం చేయించండి, కానీ ఆయన సమయం అయిపోయింది. సమయం చేసిన నా బిడ్డ వాక్యం ఉన్నట్టు శ్రేష్టమైన స్థలంలో ప్రథమ ఫలముగా ఉండడానికి కోరుకోబడింది. అదిగా చెప్పినట్టు రాజమండ్రి ఎలా వెళ్ళాలి అని నాయలు బ్యూలా మా అమ్మ కూడా అమ్మాయిలందరూ డ్యూటీకి పోతే నేను ఇంటి దగ్గర ఎలా ఉండాలని ఎంతో బాధపడుతున్నారు. వాళ్ళకి ధైర్యం కోసం మీరు అందరూ ప్రార్థన చేయండి. ధైర్యంగానే ఉన్నారు, కానీ శరీరంలో ఉన్నాను అందు గురించి దుఃఖం రావడం కోరుతున్నారు. మరి అమ్మాయితో బాబు వాడు కూడా తనకి తోడు లేదు అనే చింత వాడికి లేకుండా వాడు ఎంతో దుఃఖిస్తున్నాడు. కనుక కుటుంబం కోసం మీరందరూ ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. దేవుడి మాత్రం